హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాలం మారే కొద్దీ ఉగాది పచ్చడిని కూడా మార్చేస్తున్నారు. ఫ్రూట్స్ నుండి డ్రై ఫ్రూట్స్ వరకు చేతికి ఏం దొరికితే అన్నీ వేసేస్తున్నారనమాట ఆ ఉగాది పచ్చడిలో. అలా కాకుండా నేను ఈరోజు మన సాంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలో ఉగాది పచ్చడి చూపిస్తున్నానండి. ముందుగా వేప పువ్వు అండి, దాన్ని క్లీన్ చేసుకుని సైడ్ కి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు జ్యూస్ తీసుకుని దాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి అనమాట. బెల్లం తీసుకుని దాన్ని క్రష్ చేసి వీటిలో యాడ్ చేసుకోవాలి. ఉప్పు అలానే మిరియాల పొడి కూడా వేసి మామిడికాయ తీసి సన్నగా కట్ చేసుకుని మీకు కావాల్సిన అన్ని ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు చేసే ఉగాది పచ్చడి క్వాంటిటీని బట్టి మ్యాంగో కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఫైనల్ గా బనానా యాడ్ చేస్తున్నాను. ఈ బనానా అనేది ఇప్పుడు కనిపెట్టింది అయితే కాదండి, ఎప్పటి నిండో అనమాట బనానా యాడ్ చేస్తారు. నాకు తెలిసి టేస్ట్ కోసం అనుకుంటా. ఇదండి అసలు సిసలైన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటామండి. చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.